హాయ్ గైస్, వెల్కమ్ టు చందన చాందీ టాక్స్. ఈ రోజు మేము చార్మినార్ షాపింగ్ వచ్చాము, అది కూడా అర్ధరాత్రి. టైం ఆల్మోస్ట్ 9:30 10 అవుతుంది. చార్మినార్ షాపింగ్ వచ్చాము. ఎందుక ఫ్రెండ్స్ వచ్చి రాగానే దాహం వేస్తాం ఫ్రెండ్స్. మా మమ్మీ చీరల కోసం ఎగ్జైట్ అయింది. ఆ రోజు హైదరాబాద్ మొత్తం ఫుల్ తిరిగినాము, బలి టైర్డ్ అయిపోయినాము. ఇంకా మా అమ్మకి చీరలు కావాలంటే చార్మినార్కి వచ్చినాము. ఇది ఏమిరా అంటే దూరం నుంచి చూస్తే బాగుంటాయి, దగ్గర పోయినామంటే మళ్ళీ నచ్చవు. సో ఇంక అట్లే చూస్తా ఉన్నాం. ఒక పక్క టైం అయిపోతాను టెన్షన్ గా కూడా ఉంది. ఇంకో పక్క మా అమ్మకి చీరలు తీసేయాలా అనేసి ఈసారి ఎట్లయినా మా అమ్మకి 10 చీరలు తీస్తాను అనేసి ప్రామిస్ చేసినాను. ఎందుకంటే మా అమ్మకి నేను షాపింగ్ చేపించి చాలా రోజులు అయిపోయింది. హైదరాబాద్ లో షాపింగ్ యాడ్ బాగుంటది, చీరలు యాడ్ దొరుకుతాయి అనేసి ప్లీజ్ కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం షాపింగ్ చేస్తాను మా అమ్మ కోసము. ఈసారి కొన్నాం కానీ అంత సాటిస్ఫాక్షన్ లేదు. నేను మీకు అవి కూడా వీడియో చేసి పెడతాను ఏం కొన్నాము అనేసి. ఇంతకు ముందు కానీ ఇప్పుడు బాగున్నాయి సారీస్ కదా. ఇంతకు ముందు నువ్వు వేసినప్పుడు అంత లేకునింది. అవును, మా అమ్మ ఇప్పుడు చీరలు చూస్తాను ఫ్రెండ్స్. డిఫరెంట్ కలర్స్ చూపించండి. ఈ క్లాత్ మా అమ్మకి డైలీ వేర్ కి ఇంకా బంగారుపాలెం చిత్తూరు షాపింగ్ పోవడానికి చీరలు కావాలి. ఎంత కామెడీ అంటే షాపింగ్ పోవడానికి చీరలు కావాలనేసి షాపింగ్ వచ్చినాం మేము. ఇంకా మమ్మీ వాళ్ళు అడిగితే మనం నో చెప్పలేం కదా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమైనా అంటే చిత్తూరులో నాకు అస్సలు చీరలే దొరకట్లేదు మా అమ్మకి. హైదరాబాద్ లో బెంగళూరులో కాస్ట్ చూసి చిత్తూరులో ఒక చీర 1,20,000 2,000 అంటే అది అసలు వర్తే కాదురా అనిపిస్తుంది. సరే పోనీ అంత డబ్బులు పెట్టామా అంటే కూడా మా అమ్మ సాటిస్ఫాక్షన్ గా లేదు. అందుకే అసలు చిత్తూరులో చీరలు కొనడం మానేసినా మేము. ఇక్కడ చార్మినార్ లో అయితే ఆన్లైన్ లో ఉన్న డ్రెస్సులు మొత్తం ఉన్నాయి. ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఉన్నాయి, కాకపోతే మనం ఓపిక ఎత్తకాలంతే. ఇంకా ఆ రోజు మాకైతే ఆల్రెడీ ఒక పక్క లేట్ అయిపోతా ఉంది, ఒక పక్క టెన్షన్ గా ఉంది. బికాస్ ఆ రోజు ఫుల్ రష్ ఉంది. ఇంకా బస్సులు దొరుకుతాయా లేవా అనేసి. డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి. నేను చాలా రోజులు అయిపోయింది డ్రెస్సులు కొని ఇట్లా గ్రాండ్ గా. ఏదైనా ఫంక్షన్ ఉంటే మొత్తం హ్యాపీగా కొనుక్కోవచ్చు అబ్బాయి. ఇక్కడికి వచ్చే చార్మినార్కి వస్తే 600 అయినా కూడా నేను ఫస్ట్ చేయ పని ఏమైనా అంటే కుల్ఫీ తింటాము. సో కుల్ఫీ కోసం వెతుకుతా ఉన్నాను. నేను దగ్గర 3-4 కుల్ఫీలు తింటాను చార్మినార్ దగ్గర ఉంటే. కానీ నాకేమనిపించింది అంటే నేను ఆల్మోస్ట్ 4 ఇయర్స్ ముందు తిన్నాను కుల్ఫీలో. చాలా ఆథెంటిక్ గా మలై ఫ్లేవర్ ఉంది. ఇప్పుడు మలై ఫ్లేవర్ లేదు, కొంచెం తగ్గింది ఫ్లేవర్ అయితే. ఇంకా చాలా సేపు ఎతికినాక ఒక కుల్ఫీ బండి దొరికింది. సో 3 తీసుకున్నాము. మా చెల్లి కొప్పుకి ఇది కావాలంట. మా అమ్మని పట్టుకొని సరిపోయింది నాకు. మా చెల్లికి ఎందుకు నాకు భయం అనమాట, మమ్మీ ఆడ తప్పవుతుందా అనేసి. మా అమ్మ దగ్గర ఫోన్ కూడా లేదు, అందుకనేసి టెన్షన్ నాకు. కావాలా అవును బిందు, హ్యాపీగా వేసుకోవచ్చా? నీ కళ్ళు ఆడిపోయినాయిక. నేను చార్మినార్కి వస్తే ఖచ్చితంగా వెస్ట్రన్ ఫ్రాక్స్ 3-4 అన్న తీసుకుంటాను. ఒక 250-350లో బాగా వచ్చేస్తాయి ఎత్తికినామంటే. ఎప్పుడు నేను డ్రెస్ అప్ పైన సరిగ్గానే చూడలే, బికాస్ నేను ఆఫీస్కి పోతే వ్లాగ్స్ పెట్టాను. ఇంట్లో ఎప్పుడు చూసినా నైట్ డ్రెస్లు వేసుకొని ఉంటాను కదా. ఇంకా పోస్ట్ చేస్తే అప్పుడప్పుడు అయినా కూడా గెట్ రెడీ విత్ మీ టు ఆఫీస్ అట్లా. నేను వెస్ట్రన్ వేర్ చాలా తక్కువకే కొనుక్కుంటారు అని చాలా బాగుంటాయి. చాలా మంది బాగుందని చెప్తారు, నాకు అయితే కాంప్లిమెంట్స్ ఇస్తారు మా కొలీగ్స్ కూడా. ఇంకేడ మళ్ళీ కుల్ఫీ తీసుకుంటున్నాము, సెకండ్ డోస్ ఆఫ్ కుల్ఫీ. ఆ ఉడికి కూడా కుల్ఫీ తింటా అంటే కొంచెం చల్లగా అనిపిస్తుంది ఆ జనాలకి, ఆ ఉడికి అంతా కూడా. ఇంక షాప్ లో డ్రెస్సులు అన్ని ఉంటాయి, భలే గ్రాండ్ గా ఉంటాయి. అవన్నీ మేబీ లైక్ వెడ్డింగ్స్ కి అలా వాటికి పనికొస్తాయి అనుకుంటా. మా అమ్మకి ఏం చెప్పినామంటే చార్మినార్ లేదు మా, ఇంకా రాత్రి అయిపోయింది కదా చాలా నడాలా, రేపు తెల్లారు వద్దాము అని చెప్పినాను. మా అమ్మ సరేలే అనుకొని ఫిక్స్ అయిపోయింది. ఆడికి మూల నుంచి మనకి కనిపిస్తుంది కదా, మా అమ్మ గుర్తుపట్టేసింది చార్మినారే కదా అనేసి. నేను చార్మినార్ కాదు మాది ఏదో మసీద్ మమ్మీ అని చెప్పినాను. మా మమ్మీ భలే తెలివైంది. చాలా మంది ఆ మమ్మీకి సర్ప్రైజ్లు, మమ్మీకి ప్రాంక్లు అంటారు కదా, మమ్మీ అంత రియాక్ట్ అవ్వదు. మీరే చూస్తారు చూడండి బెటర్ రియాక్ట్ అయిందో చార్మినార్ చూపించినప్పుడు. మా బాబాయ్ కూతురికి ఇద్దరికి పెళ్ళైపోయింది. ఫస్ట్ పాపకి పెళ్ళైనప్పుడు నగలు మొత్తం చార్మినార్ నుంచే తీసుకున్నాను. ఇంకా సెకండ్ పాపకి పెళ్ళైనప్పుడు చిక్పేట తీసుకున్నాం నగలన్నీ. ఇంకా మేము చార్మినార్ దగ్గర పోతా ఉన్నాము. ఇక్కడ బల్ల అమ్ముతారు కదా చాక్లెట్ బిస్కెట్స్ అని, ఇంకా పొటాటో చిప్స్ అని, ఇవన్నీ ఇట్లా అమ్ముతారు. ఎప్పుడు ట్రై చేయాలి కానీ మెత్తగా అయిపోతే ఎట్లా అనే డౌట్ వస్తుంది నాకు. ఏం అర్థం కాలేదా? బిందు నువ్వు కూడా ఫస్ట్ చూస్తాను చార్మినార్ లైట్ తో.
నువ్వు కూడా ఫస్ట్ టైం చూస్తావు చార్మినార్ లైట్స్ తో. ఆడ బస్ ఎక్కేచ్చు. అదనమాట మేము ఇచ్చిన పెద్ద సర్ప్రైజ్ కి మా మమ్మీ రియాక్షన్. ఇంకా ఆ రోజు కొంచెం షాపింగ్ చేసుకున్నాం. మన నెక్స్ట్ డే వచ్చాము. మళ్ళీ ఎందుకో చాలా చూడాలనిపించింది మా మమ్మీ వాళ్ళకి కొంచెం ఫ్రీగా. సో ఇది వచ్చి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6:30కి వచ్చాము మేము. చాలా బాగుంది, భలే ఖాళీగా ఉంది. వచ్చినాం ఫ్రెండ్స్. అది ఎర్లీ మార్నింగ్ అనుకున్నాము, బట్ ఎంత టైమ్ 8:30కి వచ్చినాం ఫ్రెండ్స్. సో హ్యాపీ. 7:45 అంట. అది ఎంత ఖాళీగా ఉందో నాకైతే భలే హ్యాపీ అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు చందన చాందీ టాక్స్. ఇంత ఖాళీగా ఎప్పుడు చూడలేదు. మార్నింగ్ వచ్చినాము. అబ్బా అసలు నాకు డ్రీమ్ అనమాట ఇట్లా. ఇంకా ఓపెన్ చేసారో లేదో మరి. నేనే ఫస్ట్ టైం విందో ఇన్ని ఇయర్స్ ఉండి. నేను ఏరా డే టైంలో కానీ మార్నింగ్స్లో కానీ క్యాబ్ బుక్ చేసుకుని. టడా టడా టడా. ఆపకెళ్దాం మదమ్మా. చార్మినార్ పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంటది. ఇక్కడ చాలా మంది జనాలు ఉంటారు, భలే రష్ గా ఉంటది ఎప్పుడు గానీ. మేము పోయింది 7:45 8 అయింది. అప్పుడు కూడా చాలా మంది వచ్చేసినారు. ఇంక ఈ కేఫ్ చాలా ఫేమస్ కదా, సో ఈ కేఫ్ కి వచ్చినాం మేము. మా చెల్లికి మా మమ్మీకి నేను టీ ఇంకా బన్ అన్ని టేస్ట్ చేపిద్దాము అనేసి. నాకైతే హైదరాబాద్ అంటే లైఫ్ ఉంటుంది అనిపిస్తుంది అబ్బా నిజంగానే. ఇంకేడు బేకరీ ఐటమ్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. బిస్కెట్స్ అని, పఫ్స్ అని, కేక్స్ అని, అట్లా అన్ని కూడా చాలా ఒథెంటిక్ గా ఉన్నాయి. అంటే పాతకాలం ఉంటాయి చూడు ఫ్లేవర్స్, అలా ఉన్నాయి ఫ్లేవర్స్ అని కూడా. కొత్త ఫ్లేవర్స్ అట్లా ఏం లేవు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ బన్ తీసుకుంటున్నా. బన్ ఒక దగ్గర తీసుకుంటాం, తర్వాత కాఫీ ఇంకా టీ ఇంకా వేరే దగ్గర తీసుకుంటాము. ఇంకా చాలా జాగ్రత్తగా ఎత్తుకొస్తాను నేను, ఏడ పడేస్తాను అనేసి. నాకు ఇప్పుడు ఎడిట్ చేస్తాంటే కూడా నోరు ఊరుతాను నాకు. నేనంతా టీని ఇంకా బన్ని చాలా మిస్ అవుతున్నాను. నాకు చాలా ఇష్టం ఆ టేస్ట్, భలే ఉంటది. నేను అసలు టీ కాఫీ అస్సలు తాగాను నేను ఇంట్లో అయితే, బట్ హైదరాబాద్ వెళ్తే మాత్రం చాయ్ కంపల్సరీ తాగుతాను. ఇది వచ్చి మలై బన్, కాస్ట్ 40 అనుకుంటా, మర్చిపోయినా నేను ఎంతో అనేసి. మేము టిఫిన్ తినగానే బయలుదేరేసాం కదా, పొద్దున్నే భలే ఉంది కడుపుకి ఫిల్లింగ్ గా. ఇంక చాయ్ కాస్ట్ కూడా మర్చిపోయినా నేను, 15-20 అనుకుంటా. ఇంకా కొన్ని డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేద్దాం అనుకున్నాం, అందుకే ఒకే ఒకటి తీసుకున్నాము. తాగుతాను, ఉంటుంది క్యూట్ గా. పెద్దమ్మాయిలా ఉండవు. హైదరాబాద్ అయితే బాగుంది. చాలా మంది పప్పులో కూడా తింటున్నారు. బాగుంటుంది. చాలా తీసుకున్నా. చిన్నది తీసుకున్నాం కదా చాలా. పప్పు కావాలని నేను మన పప్పు తీసుకొచ్చాను. అందులో ట్రై చేస్తున్నారు అంటే దీంట్లో దంచుకొని తినాలి కదా. ఎక్కడే దంచుకొని తింటున్నారు వాళ్ళు. కొంచెం టీ తాగుతున్నారు, కొంచెం పప్పు తింటున్నారు. ఇంకా బ్యాంగిల్స్ ఏం అవసరం లేదు, ఆల్రెడీ మనం ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకున్నాం కదా. సో జస్ట్ ఊరికే చూస్తున్నాం అంతే, ఏంటి కాస్ట్, కొత్త డిజైన్స్ ఏంటి అని. ఇంక టాప్ మాత్రం అసలు వదిలేదు లేదు. నేను చార్మినార్కి వస్తే టాప్స్ ఇంకా శాండిల్స్ కంపల్సరీ కొంటాను. చార్మినార్, కోటి, అమీర్పేట్ ఇవన్నీ, ఇంకా కేవీహెచ్పి నా ఫేవరెట్ అనమాట. సో ఇవన్నీ నేను ఫుల్ తిరిగేస్తాను. నాకు, మా చెల్లికి, మా మమ్మీకి శాండిల్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, టాప్స్ కానీ ఫుల్ కొంటాను నేను. షాప్ పేరు నాకు తెలియదు, బట్ ఇక్కడ చాలా బాగుంటాయి ఫ్రూట్ సలాడ్స్ అన్ని. లాస్ట్ టైం మా చెల్లిని పిలుచుకోవచ్చిన ఒకసారి నేను, అప్పుడు హడావిడిగా వెళ్ళిపోయినాము. ఏదో ఆఫీస్ మీటింగ్ ఉంటే వచ్చింది నాతో పాటి. అప్పుడు మా చెల్లి తినింది, ఆ పిల్లకి చాలా బాగా నచ్చింది. కాస్ట్ 70 అనేసి నేను ఎప్పుడు తినను ఆ జీవితంలో అనింది. ఇప్పుడు మమ్మీ వచ్చింది కదా, సో మళ్ళీ ట్రై చేస్తాము మమ్మీ కోసం అనేసి. 70 అయినా పర్లేదు ట్రై చేయొచ్చు, బాగుంది అని చెప్తాంది. ఇంకా మమ్మీ తీసుకునేది ఆ బౌల్ వచ్చి 120-130 అలా పడింది. అసలు మలై సంథింగ్ రాస్బెర్రీ సంథింగ్ ఏదో నాకు తెలియదు దాని పేరు. ఇంకా మా చెల్లి వచ్చి స్ట్రాబెరీ ఫ్లేవర్ ది సమ్ మిల్క్ షేక్ సమ్ లస్సీనో అనుకుంటుంది. అది 70 రూపీస్ పడింది కాస్ట్ అవుతే. అసలు టూ గుడ్ ఉంది టేస్ట్ అయితే రెండు కూడా. మేము ఈ రోజు మొత్తం తినడమే పెట్టుకున్నాము. సో ఫుల్ తింటాము అండ్ క్వాంటిటీ కొంచెం తక్కువ తింటాము. సో దట్ ఎక్కువ తినేసే మళ్ళీ ఇంకా అన్ని తినలేం కదా అనేసి. సో ఇక్కడ కూడా 2 ఐటమ్స్ తీసుకొని ట్రై చేసినాము. ఇంకా అక్కడే కొంచెం కూర్చొని ముచ్చట్లు వేసుకొని హ్యాపీగా విశ్రాంతి తీసుకుంటే హ్యాపీగా తిన్నాము. ఎవ్వరు లేరు అక్కడ, చాలా క్రౌడ్ తక్కువ ఉంది. షేర్ చేసుకుంటున్నారు.
అక్క అది బాగుందా ఫ్రెండ్స్ ప్యారోస్ ఎంత బాగా ఎగురుతున్నాయి ఫ్రెండ్స్, చాలా బాగుంది. అసలు చార్మినార్ ఎంత అందంగా ఉందో. ఎర్లీ మార్నింగ్ కాదులే, టైం 9 అయింది. ఇప్పుడు చార్మినార్ లోపలికి వెళ్దాం అనుకుంటా ఉన్నాం. ఆర్ యూ రెడీ గైస్ చార్మినార్లోకి వెళ్ళడానికి? అసలు ఎంత అందంగా ఉందో చార్మినార్. బాగున్నాయి. పద అక్కడ పక్కన లైన్ చూస్తారా, పక్కన గుడి ఉంది కదా, అమ్మవారి దర్శనం కోసం అంత పెద్ద లైన్ ఉంది. టైం 10 అనుకుంటా. ఆ టైంలో భయంకరంగా ఎండ ఉంది. ఆ టైంలో కూడా అంతసేపు నిల్చుకున్నారు ఎండలో వాళ్ళు క్యూలో. ఇంకా చార్మినార్ ఓపెన్ చేయింది వచ్చి 9 o'clock. ఎంట్రీ ఫీజు వచ్చి 25 rupees పడింది ఒకరికి. 7:30కో 7:45కో వచ్చినాము. అప్పటి నుంచి ఇక్కడ తిరుగుతానే ఉన్నాం, తింటానే ఉన్నాం మొత్తము. స్టెప్స్ అయితే బాగా ఉన్నాయి ఫ్రెండ్స్, పెద్దగా ఉన్నాయి, కష్టంగా ఉన్నాయి ఎక్కడానికి. అంటే పాతకాలం వాళ్ళు చాలా హైట్గా ఉంటారు బిందు, అందుకని పెట్టారు. మమ్మంతా పట్టోళ్ళు కదా, భలే భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ ఎక్కడానికి. చూడండి ఎట్లుంది ఈ స్టెప్స్. ఫోటో పెద్ద హైట్ డిఫరెంట్గా ఉంది. అది కూడా దూరంగా ఉన్నాయి. ఇక్కడ చూస్తే అమ్మా చార్మినారో అని బిందు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అమ్మాయ్యా ఎప్పటి నుంచి చూడాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. సూపర్గా ఉంది వ్యూ. ప్యారడైస్ ఉంది, డామినోస్ ఉంది, మెయిన్ ఇంపార్టెంట్ మా చిన్నకుంది. చూసేవాళ్ళం ఫ్రెండ్స్. మమ్మీ ఏమ్మా చాలా ఎట్లేదు చార్మినార్ వచ్చినాం ఫ్రెండ్స్. ఉడికైపోయింది మా అమ్మకి. అమ్మకి స్టాచ్యూలో ఉన్నాము. స్టాచ్యూలో ఏమైంది ఎక్కేసరికి సుస్థ అయిపోయింది ఫ్రెండ్స్. మా మమ్మీ నన్ను నమ్మలేదు ఫ్రెండ్స్. నేను ఏదో గృహలోకి పిలుచుకొచ్చిన అనుకున్నాను. నన్ను అవమానించింది, పైకి వచ్చిన ఆనందించింది ఫ్రెండ్స్. ఫైనల్లీ ఇదనమాట చార్మినార్ లోపల ఇలా ఉంటుంది. నాకు చార్మినార్ లోపల కన్నా బయట చాలా ఇష్టము. షాపింగ్ ఇంకా తినడం అంతా చూడటం కూడా బయట బాగా కనిపిస్తుంది చార్మినార్ చూడడానికి. ఇక్కడేమో ఉన్నది అన్నీ ఒక్కొక్క దానిపై డిజైన్ ఉంది కదా, జూమ్ చేస్తే ఇక్కడికి డిజైన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ నుంచి ఒకదంతా ఒక పీజీ ఉంది ఫ్రెండ్స్, భలే కామెడీగా. ఇక్కడ ఉంది ప్లేస్ని ఆక్రమించుకున్నట్టున్నాయి. అయ్యో పైన కూర్చోండి భలే ఉన్నాయి. పైన చూడు ఎంత ఖాళీగా చూడడం. మక్కా మసీద్ ఫ్రెండ్స్ పోదాం అనుకున్నాం కానీ మందిర ఓనీ లేవు, ఎందుకు రిస్క్ అని పోలే. ఏం కావాలి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఏం కావాలి మీరు చెప్పండి, నా తెలియలేదు. చాలా బాగుంది. నీకు నచ్చిందమ్మా? చిన్నక్క ఫుల్ టైర్డ్ అయిపోయింది. అదేదో హోటల్ ఏదో హాస్పిటల్ అది. బ్యాక్ సైడ్ ఆఫ్ చార్మినార్ మక్కా మసీద్. లోపలికి పోలేం కానీ లోపల జూమ్ చేద్దాం. అది దాని పక్కన అక్కడ కూర్చొని వచ్చేసాను నేను మొన్న. లోపలికి మనం అలా చేస్తే నాకు తెలియదు. పైకి చూసి సేపు చూడు మీరు కూడా ఏదో ఉన్నాయా అప్ప. ఇంకా పైకి పోవడానికి అనుకుంటా క్లోజ్ చేశారు మా. ఇంకా చార్మినార్లో చాలాసేపు టైం స్పెండ్ చేసి కిందకు వచ్చేసినాం. మళ్ళీ కింద కూడా చాలాసేపు కూర్చున్నాం. అక్కడ చైర్స్ ఉంటాయి.
ఈ డీటెయిలింగ్ అంతా లోపల నుంచి బాగా చూసుకుంటున్నాము, బికాస్ బయట నుంచి చూస్తాం లోపల నుంచి ఎప్పుడు చూడం కదా. పొద్దు టిఫిన్ కూడా తినకుండా వచ్చాము ఫ్రెండ్స్, అంత చిన్నక వల్లే ఫ్రెండ్స్. మమ్మీ కష్టం ఫ్రెండ్స్, పెద్ద కూడా ఇష్టం సార్. ఇంకా ఇంకా మళ్ళీ షాపింగ్ చేసుకొని బాగా ఫొటోస్ తీసుకొని మంచిగా రిలాక్స్ అయినాం అక్కడే కూర్చొని. బయట ఎండగా ఉంది కానీ చార్మినార్ దగ్గర మాత్రం భలే చల్లగా ఉంది. ఇంకా మార్నింగ్ టైం కదా, ఆ స్పారోస్ అవన్నీ సౌండ్స్ అవన్నీ చాలా బాగుంది. సో ఇదన్నమాట మా చార్మినార్ వ్లాగ్. నైట్ టైం ఎలా ఉంటది, మార్నింగ్ ఎలా ఉంటది అండ్ మా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేసి. ఇంకా నాకు తెలిసి హైదరాబాద్ వీడియోస్ ఒక 2-3 వస్తాయి. సో వెయిట్ ఫర్ ఇట్, లాంగ్ వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా నేను ప్రామిస్ చేయడం కానీ ఒక 2-3 months లో మళ్ళీ మంచిగా బాగా చేస్తా వీడియోస్ అన్ని. బాయ్ బాయ్. లైక్ చేయడం మర్చిపోవద్దు.